తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇన్నాళ్లు కామెడీ హీరోగా అలరించిన అల్లరి నరేష్ ఇప్పుడు ట్రెండ్కి తగినట్టు ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నాడు. ఆల్రెడీ నాంది సినిమాతో ఆకట్టుకున్న నరేష్ తాజాగా ఉగ్రం సినిమాతో మన ముందుకు వచ్చాడు. ప్రోమోలన్నీ ఇంట్రెస్టింగ్గా ఉండడం, అల్లరి నరేష్ ఊరమాస్ క్యారెక్టర్లో నటించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా సక్సెస్ సాధించిందా లేదా? పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీ: అల్లరి నరేష్ ఒక పోలీస్ ఆఫీసర్. ఒకవైపు సిన్సియర్గా డ్యూటీ చేస్తూనే మరోవైపు తన ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తుంటాడు. కట్ చేస్తే ఆ ఊరిలో మనుషులు ఒక్కొక్కరుగా మిస్ అవుతుంటారు. చాలా మిస్సింగ్ కేసులు నమోదు అవుతాయి. ఈ మిస్సింగ్ కేసులను అల్లరి నరేష్ టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. అప్పుడు అతనికి ఈ మిస్సింగ్ కేసుల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని తెలుస్తుంది. అప్పుడే అతని ఫ్యామిలీ కూడా కనిపించకుండా పోతుంది. మరి అల్లరి నరేష్ తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుంటాడు? మిస్ అయిన వ్యక్తుల్ని ఎలా వెతికి పట్టుకుంటాడు? ఈ ప్రయాణంలో అతనికి ఎదురయ్యే సవాళ్ళేంటి? అసలు ఈ మిస్సింగ్ కేసులో వెనుకున్న వ్యక్తులు ఎవరు అనే అంశాలతో ఈ సినిమా సాగుతుంది. అనాలిసిస్: ఇదొక ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్. మిస్సింగ్ కేసులను సాల్వ్ చేసేందుకు ఒక పోలీస్ ఆఫీసర్ రౌడీ మూకల్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ఈ సినిమా స్టోరీ లైన్. ఇలాంటి స్టోరీ లైన్తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. కానీ ఈ సినిమాను డైరెక్టర్ కనకమేడల సరికొత్తగా ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నించాడు. అల్లరి నరేష్ లాంటి కామెడీ హీరోని కని విని ఎరుగని ఇంటెన్స్ రోల్లో చూపించి సినిమాను చివరి వరకు థ్రిల్లింగ్గా మలిచాడు. ప్లాట్ని పక్కదారి పట్టించకుండా లాస్ట్ వరకు ఒకే టెన్స్ మూడులో ఈ సినిమాను నడిపించాడు. డైరెక్టర్ విజయ్ కనకమేడల ఎక్కువ సమయం తీసుకోకుండా ప్రారంభం నుంచే స్టోరీలోకి వెళ్ళిపోయాడు. మొదటి నుంచే ప్రేక్షకులను కథలో ఇన్వాల్వ్ చేశాడు. మిస్సింగ్ కేసులతో సస్పెన్స్గా, తర్వాత ఇన్వెస్టిగేషన్తో థ్రిల్లింగ్గా నడిపించి ఫైనల్గా అల్లరి నరేష్తో నట ఉగ్ర రూపం చూపించాడు. ఎక్కడా బోర్ కలిగించకుండా ట్విస్టులు మలుపులతో సినిమాను ఉత్కంఠభరితంగా మలిచాడు. అల్లరి నరేష్ పోలీస్ గెటప్లో ఉన్నంత వరకు ఒకే శైలిలో సాగే ఈ సినిమా ఆ తర్వాత అతడు ఉగ్రరూపం దాల్చాక మరో లెవెల్కి వెళ్తుంది. ఊరమాస్ యాక్షన్ సీక్వెన్సులతో సాగుతుంది. ఈ యాక్షన్ సీన్లను కూడా రెగ్యులర్ స్టైల్లో కాకుండా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో చూపించారు. ఎమోషనల్ కంటెంట్ని కూడా బలంగా దట్టించేశారు. సినిమాని ముగించిన తీరు కూడా బాగుంది. ఓవరాల్గా చెప్పాలంటే అల్లరి నరేష్ ఉగ్ర ప్రయోగం ఫలించిందని చెప్పుకోవచ్చు. నటీనటుల విషయానికొస్తే ఈ సినిమాకు అల్లరి నరేష్ మెయిన్ అసెట్. తన భుజాలపై ఈ సినిమాను నడిపించాడు. తన అల్లరి ట్యాగ్కి పూర్తి భిన్నంగా ఇందులో మాస్ క్యారెక్టర్లో అదరగొట్టేశాడు. అతడి సరికొత్త అవతారం అందరినీ ఆకట్టుకుంటుంది. హీరోయిన్ మిర్నా స్క్రీన్ మీద కనిపించేది కాసేపే. ఆమెకు పెద్దగా స్కోప్ దొరకలేదు. అల్లరి నరేష్ కూతురిగా నటించిన చిన్న పాప క్యూట్గా మెప్పించింది. ఇతర నటీనటులు కూడా తమ తమ పాత్రలకు బాగానే న్యాయం చేశారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇందులో సబ్జెక్టులకు తగినట్టుగా వాడిన కలర్లు మాత్రం హైలైట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా ప్లాట్కి తగినట్టు పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. ఎడిటింగ్, ఆర్ట్ వర్క్స్ కూడా అదిరాయి. ఫైనల్గా డైరెక్టర్ కనకమేడల గురించి మాట్లాడితే నాంది తర్వాత అతడు మరోసారి ఈ ఉగ్రంతో దర్శకుడిగా తన సత్తా చాటాడని చెప్పుకోవచ్చు. అయిపోయి